హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఛానల్. ఇక్కడ నేను 2 గ్లాసుల పెసరపప్పు అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ మినపప్పు, అలాగే హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యము, హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. కొద్దిగా మెంతులు, వీటిని వాటర్ వేసి కడిగి ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక 5 to 6 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న పప్పులని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పట్టాను. ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక పేనం పెట్టి దాని మీద దోశలు వేసుకోవాలి. ఇలా దోశలు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఆ తర్వాత ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత దోశని తిప్పి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఈ దోశని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.